హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగు వారి కోసం అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. ఏప్రిల్ 15th కల్లా మీరు జాబ్లో అయితే చేరిపోవచ్చు. చాలా మంచి సాలరీ అయితే ఉంటుంది. మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంటుంది. చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని మీకు పెన్ టు పెన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మనకి సిఆర్పిఎఫ్ నుంచి నిన్న 10th క్లాస్ అర్హతతో 9,000కి పైగా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్కి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలెక్ట్ అయితే 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్స్ అయితే కల్పిస్తున్నారు. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇక చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అయితే ఇస్తున్నాను లింక్. సో ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో కూడా చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం లొకేషన్లో ఈ యొక్క టాటా మెమోరియల్ సెంటర్కి సంబంధించి ఏదైతే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో ఈ యొక్క సంస్థలో మనకి ఈ యొక్క సెక్రటేరియల్ అసిస్టెంట్ అంటే సచివాలయ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు అని చెప్పేసి. అయితే మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. సో మనకి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే వెరీ రీసెంట్లీ, కానీ ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకి 7th April నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేస్తారు. బట్ ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. సో నేనే మీకు ఇక రీసెర్చ్ చేసి మరి ఇక జాబ్ డీటెయిల్స్ అయితే ముందుకైతే తీసుకొస్తున్నాను. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు పోస్టింగ్ వచ్చేసి ఒక విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ యొక్క టాటా మెమోరియల్ సెంటర్కి సంబంధించినటువంటి సంస్థలోనే పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ వాకింగ్ డేట్ అయితే ఇచ్చారు. మీకు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM నుంచి 10:30 AM మధ్యలో మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. కాకుండా మీరు దానికంటే ముందే మీరు ఇంటర్వ్యూకి అయితే అక్కడ రిపోర్టింగ్ ఇవ్వడానికి మీరు ముందుగా అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూ వెన్యూ కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి వచ్చేసి ఇంటర్వ్యూ వెన్యూ అనేది హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నము 530053 ఈ లొకేషన్లో మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మనకి ఇనీషియల్గా మీకు ఈ జాబ్స్ అనేవి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా సో మీకు ఇది ఒక బెస్ట్ ఛాన్స్, ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది లేదు కాబట్టి. సో మీరు డైరెక్ట్గా జాబ్లో అయితే చేరిపోవచ్చు అనమాట 15th April కల్లా. అండ్ ఇక్కడ మనకి ఈ యొక్క సెక్రటేరియల్ అసిస్టెంట్ అంటే ఈ సచివాలయ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ మినిమం మీకు 18 నుంచి 30 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు ఫిక్స్డ్ సాలరీ అనేది కన్సాలిడేటెడ్ పే కింద మీకు అమౌంట్ అనేది పే చేస్తున్నారు. అంటే మీకు 19,100 నుంచి 21,100 మధ్యలో సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందంట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే హయ్యర్ సెకండరీ విత్ మినిమం 6 months కోర్స్ ఇన్ కంప్యూటర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇచ్చారు. లేదంటే ఎంఎస్ఎస్ సిఐటి కోర్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. మీరు ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ ఏ గ్రూప్ అయినా పర్వాలేదు ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. కాకుంటే మీరు ఏదైనా కంప్యూటర్లో 6 months మినిమం డ్యూరేషన్ ఉండే విధంగా ఏదైనా కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నట్లుగా
ఒక సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఏదైనా గుర్తింపు పొందినటువంటి సంస్థ నుంచి మీకు ఒక సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్వాలేదు, కాకుండా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది దొరుకుతుంది. స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్ అంటే లైక్ టాలీకి సంబంధించి కానీ ఇలాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా కొంచెం నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా ఫ్రెషర్స్ అయినా సరే ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే మెన్షన్ చేస్తారనమాట. ఆ పాయింట్స్ని కూడా క్లియర్గా అయితే చూద్దాము. The number of posts mentioned above are likely to increase or decrease as per the requirement of the center అని చెప్పేసి ఇచ్చారంటే మనకి ఏదైతే ఒక టాటా మెమోరియల్ సెంటర్ ఉందో ఆ సంస్థ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మీకు వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వచ్చు లేదంటే డిక్రీజ్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళ రిక్వైర్మెంట్ పైన ఆధారపడి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు బ్రింగ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఆర్ రిలీవింగ్ అండ్ లాస్ట్ 3 months పే స్లిప్స్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి చెప్తున్నారంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా తీసుకువెళ్ళాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ మీకు ఒరిజినల్స్ లేకపోతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొద్దు, ఎందుకంటే మీకు ఇక్కడ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీగా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కాబట్టి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఆ ఒరిజినల్స్ ఒక సెట్ జిరాక్స్ తీయించుకొని ఆ జిరాక్స్ సెట్ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ జిరాక్స్ సెట్స్లో ఏమేమి తీసుకుని వెళ్ళాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా, ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ, అండ్ మీకు ఉన్నటువంటి దానికి సంబంధించి స్లిప్స్ ఉంటాయి కదా సాలరీకి సంబంధించి లాస్ట్ త్రీ మంత్స్ది పే స్లిప్స్ అనేవి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ డేట్ రోజు. వితౌట్ విచ్ క్యాండిడేట్ స్ట్రిక్ట్లీ విల్ నాట్ బీ అలౌడ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ. అంటే మీకు ఒకవేళ ఇంటర్వ్యూకి సంబంధించి వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళకపోతే మిమ్మల్ని బయటకి అయితే వెళ్ళగొడతారనమాట. అండ్ ఆల్సో క్యాండిడేట్ ఈస్ రెడీ టు ప్రొవైడ్ ఎనీ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఇఫ్ రిక్వైర్డ్ ప్రీ ఆర్ పోస్ట్ ఇంటర్వ్యూ. సో మీరు ఫర్దర్గా ఇంటర్వ్యూకి సంబంధించి నెక్స్ట్ ఇంటర్వ్యూ తర్వాత కూడా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే కమ్ అలాంగ్ విత్ అప్డేటెడ్ రెజ్యూమే. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో మీరు యొక్క డాక్యుమెంట్సే కాకుండా మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమే, సో రెజ్యూమే అనేది అప్డేట్ చేసుకుని ఆ యొక్క అప్డేటెడ్ రెజ్యూమేని తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. దాంతోపాటు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ నెక్స్ట్ ఫోటో కాపీ ఆఫ్ పాన్ కార్డ్, సో పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ అండ్ ఆధార్ కార్డు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ వన్ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్. అంటే ఇక్కడ మీరు ఏదైతే జిరాక్స్ కాపీస్ తీసుకుని వెళ్తున్నారో ఆ ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది చేసుకుని వెళ్ళాలి. అంటే మనకి ఇక్కడ సెల్ఫ్ అటెస్టేషన్ ఇచ్చారు కాబట్టి మీ జిరాక్స్ కాపీస్ అన్నింటిపైన కూడా మీకు డెఫినెట్గా మీ సిగ్నేచర్ అనేది ఉండాలి అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, టు హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించి ఈ యొక్క లొకేషన్లో మీకు డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఎప్పుడు అంటే మనకి 13th April రోజు మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యి మేము ఖాళీగా ఉన్నాము, కాంట్రాక్ట్ బేసిస్ అయినా పర్వాలేదు, మాకు జాబ్ కావాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఒక వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్లో అయితే అడగండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.